మనతో పాటు రిటైర్డ్ ఎంఈఓ దయాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఇక్కడ మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? మీకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ వస్తున్నాయా? రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉద్యోగుల పట్ల సద్భావన లేదు. ఏ ఉద్యోగి కూడా సంతృప్తిగా లేరు. ఏదో ఉద్యోగం అంటే చేస్తున్నారంటే చేస్తున్నారు తప్ప వేరే ఏమీ చేయటం లేదు. ఎందుకంటే ఆయన 6 డిఏలు బాకీ ఉన్నాడు, పిఆర్సీ బాకీ ఉన్నాడు, ఆ తర్వాత 6 గ్యారంటీలు బాకీ ఉన్నాడు. 6 గ్యారంటీలు 6 డిఏలు అంటే చెక్క. ఈ ముహూర్తాన అతన్ని నేను చెక్కారెడ్డి అని నామకరణం చేస్తున్నా. ఎందుకంటే ఆయన దోస్తులు కూడా 2 చెక్కాలే ఉన్నారు. వారి పేరు నేను చెప్పదలుచుకోలే. అక్కడొకరు ఇక్కడొకరు. ఆ తర్వాత ఇంకో ఆయన ఉన్నాడు బాబు. ఆయన రెడ్డి బాబు రెడ్డి అది తెలియదు. ఆయన దోస్తు ఆయన కూడా చేస్తున్నాడు. ఆయన ధనం ఇవ్వడం మూలంగా మానిటరీ దాంట్లో మానిటరీ బెనిఫిట్లో ఈయనకు సీఎం పదవి దక్కింది తప్ప ఇతడు సీఎం కాలేదు. ఇప్పటికీ ఆయన చంద్రబాబు నాయుడు శిష్యుడే. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ కేసులు దొరికినోరు. ఇది దొంగ గనుక దొంగరెడ్డి అని కూడా నేను నామకరణం చేస్తున్నా. ఓటుకు నోటు కేసులకు దొరికిన దొంగవు కనుక నేను దొంగరెడ్డి అని నామకరణం చేస్తున్నా. ఇంకో పేరు ఏంటంటే 420 హామీలను అమలు చేయలేదు కనుక 420 గుండారెడ్డి అని కూడా చెప్పగలుగుతున్నా. ఈ రకంగా రేవంత్ రెడ్డి పనులు చేస్తున్నాడు. నువ్వు మంచి పనులు చేస్తే మేము మెచ్చుకుంటాను, నేను ఉపాధ్యాయుని, నీకు ఆశీర్వాదం చెప్తా ఇట్లా. కానీ నువ్వు అన్ని చెడు పనులు చేస్తున్నావు, మంది మాటలు వింటున్నావు. నువ్వు ఒకసారి కేసీఆర్ వంక చూడు, ప్రజలు ఏమనుకుంటున్నారో చూడు. 4 కోట్ల ప్రజలు ఇలా తెలంగాణలో జై కేసీఆర్ అంటున్నారు, జై కేసీఆర్ అంటున్నారు తప్ప నిన్ను ఎవరు పేరు పిలిచిన వాళ్ళు లేరు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ చుట్టూ ఉండే వాళ్ళను, కేసీఆర్ బంధువులను, కేసీఆర్ను గెలవనియబోను అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేయడం జరిగింది గతంలో. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అంటే కేసీఆర్ చరిత్ర గతం చెప్పుకోవాలి కానీ ఫ్యూచర్ ఏముండదు అని చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీకి. రేవంత్ రెడ్డి ఇగో చూసుకో, నేను ఉపాధ్యాయునిగా సవాల్ చేస్తున్నా. మా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, నేను ఒక సంఘం యొక్క బాధ్యున్నే. మా ఉపాధ్యాయ సంఘాలన్నీ తిరుగుతాయి, ఉద్యోగ సంఘాలన్నీ తిరుగుతాయి. కొడంగల్లోనే నిన్ను ఓడగొడుతున్నాం. రేవంత్ రెడ్డి నిన్ను కొడంగల్లో దయాకర్ రెడ్డి, ఆయన సోదరులు, ఆయన ఉద్యోగులు, ఆయన టీచర్ సంఘంలు, ఆయన ఉద్యోగ సంఘాలు అన్నీ వచ్చి నిన్ను కొడంగల్లో ఓడగొడుతున్నాము. ఇది వినుకో, ఇది దయాకర్ రెడ్డి గారి శాపము అని అనుకో. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు, డిఎల్ కూడా ఇవ్వడం లేదు, ఎన్నో 6 పిఆర్సీలు కూడా అయినా బాకీ పడ్డాడు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే ఉద్యోగస్తుల పాపం తలిగి, ఇక్కడ నిరుద్యోగుల పాపం తలిగి, ఇక్కడ రైతుల పాపం తలిగి పోయే రోజులు దగ్గర పడ్డాయి రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా దయాకర్ గారు ఆయన ఒక రిటైర్డ్ ఎంప్లాయీ స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. అంటే సో ఇక్కడ ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా చూడలేదు, ఇంత నీచమైన ముఖ్యమంత్రి, ఇంత నీచమైన పాలనను ఎప్పుడు చూడలేదు నా సర్వీస్లో అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. రాబోయే రోజులల్లో నేను ఓడగొట్టడమే మా రిటైర్డ్ ఉద్యోగుల సంఘాస్తులం అందరం పనిచేస్తాము అని చెప్పేసి కూడా ఆయన ఖండిగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్ ఆదే టీవీ, హైదరాబాద్.